జేట్సో నియమము లేదా సేజ్జాఫ్ నియమం అసౌష్ఠవ ఆల్కైల్ హ్యాలైడ్స్ను క్షార సమక్షంలో చర్య జరిపించిన రెండు రకాలైనటువంటి ఆల్కీన్స్ని ఏర్పరచును. అకార్డింగ్ టు సేజ్జాఫ్ రూల్, సేజ్జాఫ్ నియమం ప్రకారం అధిక ప్రతిక్షేపకాలు కలిగిన ఆల్కీన్ అధిక శాతంలో లభించును. ఎసిమెట్రిక్ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆన్ రియాక్ట్ విత్ బేస్ టు ఫార్మ్ ఏ టూ డిఫరెంట్ ఆల్కీన్స్. అకార్డింగ్ టు సేజ్జాఫ్ రూల్, మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్స్ ఆర్ మేజర్ ప్రోడక్ట్. ఇది మనకి స్టేట్మెంట్. ఒకసారి చూద్దాం. CH3, CH2, CHCl, CH3. దీని యొక్క నేమ్ అయితే మనకి 2-chloro-butane. ఈ 2-chloro-butane మనం తీసుకొని KOHతో మనం ట్రీట్ చేస్తున్నాం. KOHతో ట్రీట్ చేస్తే మనకి ఏంటి ఏర్పడుతుందంటే CH3, CH2, CH డబుల్ బాండ్ CH2 ప్లస్ CH3, CH డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH3. దీని యొక్క నేమ్ అయితే మనకి 1-butene. దీని యొక్క నేమ్ అయితే మనకి 2-butene. దీని యొక్క నేమ్ అయితే మనకి 1-butene. సేజ్జాఫ్ నియమం ప్రకారం మనకి ఏంటి అంటే అధిక ప్రతిక్షేపకాలు కలిగి ఉన్నటువంటి ఆల్కీన్ అధిక శాతంలో లభిస్తుంది అని చెప్తున్నాం. దీనిలో కానీ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ డబుల్ బాండ్కి ఇదంతా ఒక ఆల్కైల్ గ్రూప్, అంటే ఒక ఆల్కైల్ గ్రూప్ మనకు ప్రజెంట్ అయి ఉంది. అదే 2-butene దగ్గరికి వచ్చామనుకోండి, 2-butene దగ్గరికి వస్తే ఇక్కడ మనకి ఏంటంటే ఇదొక ఆల్కైల్ గ్రూప్ CH3 ఉంది, ఈ కార్బన్కి ఇదొక CH3 గ్రూప్ ఉంది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఈ 2-buteneలో మనకి రెండు ఆల్కైల్ ప్రతిక్షేపకాలు ఉంటే 1-buteneలో మనకి ఏంటంటే ఒక ఆల్కైల్ ప్రతిక్షేపకమే మనకుంది. అంటే సేజ్జాఫ్ నియమం ప్రకారం మనకి ఏంటంటే 2-butene అనేది మనకి మేజర్ ప్రోడక్టు, ఇది అనేది మనకి ఏంటంటే మైనర్ ప్రోడక్ట్. ఒకసారి దీని యొక్క మెకానిజం చూద్దాం. మెకానిజం చూడండి. ఫస్ట్ మనకి ఆల్కహాలిక్ KOH కానీ మనకి అయనైజేషన్ కానీ అయనీకరణం కానీ జరిపించామనుకోండి, K+OH-. ఫస్ట్ ఈ ఆల్కైల్ హ్యాలైడ్స్ని తీసుకుంటున్నాం. CH3, CH, CHCl, అదేవిధంగా మనకి CH3. ఈ విధంగా రాయొచ్చు కదా. ఇందులో మనం ఏం చేస్తామంటే ముందుగా K+తో ట్రీట్ చేయండి. K+తో ట్రీట్ చేస్తే మనకి ఏంటంటే కార్బన్స్తో పోల్చుకున్నట్లయితే క్లోరిన్స్ అనేవి మనకి మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్. అందుకే ఈ బాండ్లో ఉన్న పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని క్లోరిన్ తన వైపు తీసుకుంది. అంటే ఇక్కడ క్లోరిన్పై ఏ ఛార్జ్ ఉంది? నెగిటివ్ ఛార్జు. ఎక్కడ ఉన్నటువంటి K+ ఈ రెండు కలిసి మనకి ఏంటి అంటే KClగా బయటికి పోయాయి. ఇప్పుడు మనకి ఏం ఏర్పడింది? CH3, CH2, CH+, అదేవిధంగా ఇక్కడ మనకి CH3. అంటే ఇక్కడ మనకి ఏంటి ఏర్పడిందంటే కార్బోక్యాటయాన్స్ని ఫామ్ చేసుకుంది. అంటే కార్బోక్యాటయాన్స్ అంటే మనకి ఏంటంటే కార్బన్ హ్యావ్ ఏ పాజిటివ్ ఛార్జ్. అంటే కార్బన్పై పాజిటివ్ ఛార్జ్ ఉంటే వాటిని మనం ఏమంటామంటే కార్బోక్యాటయాన్స్ అంటున్నాం. ఇక్కడ ఏర్పడినటువంటి ఈ కార్బోక్యాటయాన్ని మనం తీసుకుంటున్నాం. ఈ కార్బోక్యాటయాన్ని మనం తీసుకొని బేస్తో మనం ట్రీట్ చేస్తున్నాం, OH-. ఇక్కడ మనం చూడండి, H+ని కోల్పోయే ఛాన్సెస్ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి. ఫస్ట్ కార్బన్ దగ్గర కూడా మనకి H+ని కోల్పోవచ్చు. అదేవిధంగా థర్డ్ కార్బన్ దగ్గర కూడా మనకి H+ని కోల్పోయే అవకాశం ఉంది. అంటే హైడ్రోజన్స్తో పోల్చుకుంటే కార్బన్ మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ కాబట్టి బాండ్లో ఉన్న పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కార్బన్ తన వైపు తీసుకుంది. అంటే కార్బన్కి ఏం ఛార్జ్ ఉంది? నెగిటివ్ ఛార్జ్ ఉంది. హైడ్రోజన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఈ కార్బన్పై ఉన్నటువంటి పాజిటివ్, ఈ కార్బన్పై ఉన్నటువంటి నెగిటివ్, పక్క కార్బన్పై ఉన్నటువంటి పాజిటివ్, ఈ రెండు కలిసి మనకి ఒక బంధాన్ని, డబుల్ బంధాన్ని ఏర్పాటు చేసుకుంది. CH డబుల్ బాండ్ CH2. అంటే ఈ విధంగా మనకి ఒక ఆల్కీన్ని ఏర్పాటు చేసుకుంది. దీని యొక్క నేమ్ మనకి ఏంటంటే 1-butene. అదే H+ని కోల్పోయే ఛాన్సెస్ ఇంకెక్కడ ఉందంటే థర్డ్ కార్బన్ దగ్గర కూడా మనకు ఉంది. ఈ బాండ్లో ఉన్నటువంటి పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఈ కార్బన్ తన వైపు తీసుకుంది. అంటే కార్బన్పై నెగిటివ్ ఛార్జ్ ఉంది, పక్క కార్బన్పై పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఈ రెండు కలిసి మనకి ఏంటంటే బాండ్స్ని ఫామ్ చేసుకుంటాయి. అంటే CH3, CH డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH3. దీని యొక్క నేమ్ అయితే మనకి 2-butene. అంటే సేజ్జాఫ్ నియమం ప్రకారం మనం ఏం చెప్పుకుంటున్నామంటే అధిక ప్రతిక్షేపకాలు కలిగిన ఆల్కీన్ అధిక శాతంలో లభిస్తుంది అని చెప్పాం.
అంటే ఈ రెండింటిలో మనకు అధిక ప్రతిక్షేపకాలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి? మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్స్ ఆర్ మేజర్ ప్రొడక్ట్. అంటే ఇక్కడ కానీ మనం తీసుకున్నట్లయితే ఇదంతా ఒక ఆల్కైల్ గ్రూప్ కాబట్టి ఇక్కడ ఒక ఆల్కైల్ గ్రూప్ ప్రజెంట్ అయ్యి ఉంది. అదే 2-బ్యూటీన్కి వచ్చేసరికి మనకి ఏంటంటే ఇదొక ఆల్కైల్ గ్రూపు, ఇదొక ఆల్కైల్ గ్రూపు. అంటే ఇక్కడ మనకి 2 ఆల్కైల్ గ్రూపులు ప్రజెంట్ అయి ఉన్నాయి కాబట్టి మనకి ఏంటంటే సేజ్జాఫ్ నియమం ప్రకారం మనకి 2-బ్యూటీన్ అనేది మనకి మేజర్ ప్రొడక్టు, 1-బ్యూటీన్ అనేది మనకి ఏంటంటే మైనర్ ప్రొడక్ట్. ఓకేనా, అర్థమైంది కదా? దీన్నే మనకి సేజ్జాఫ్ నియమం అని అంటాం, జెట్సో నియమం అని కూడా అంటాం. అంటే అసౌష్ఠవ ఆల్కైల్ హ్యాలైడ్స్ని క్షార సమక్షంలో చర్య జరిపిస్తే 2 రకాలైనటువంటి ఆల్కీన్స్ని ఏర్పాటు చేసుకుంది. సేజ్జాఫ్ నియమం ప్రకారం అధిక ప్రతిక్షేపకాలు కలిగిన ఆల్కీన్ అధిక శాతంలో లభిస్తుంది అని అంటున్నాం. మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్స్ ఆర్ మేజర్ ప్రొడక్ట్. అంటే ఈ రెండిట్లో కూడా మనకి ఏంటంటే 2-బ్యూటీన్కి మనకి 2 ప్రతిక్షేపకాలు, 2 ఆల్కైల్ ప్రతిక్షేపకాలు ఉన్నాయి. ఇక్కడైతే మనకి ఒక ఆల్కైల్ ప్రతిక్షేపకమే మనకు ఉంది. అందుకు ఇది ఏంటంటే 2-బ్యూటీన్ అనేది మనకి మేజర్ ప్రొడక్ట్, 1-బ్యూటీన్ అనేది మైనర్ ప్రొడక్ట్. ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. మనం తర్వాత చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వస్తుంటాయి. నోట్ చేశారా? నెక్స్ట్ దీని తర్వాత ఉన్నటువంటిది మరొక ఇంపార్టెంట్ నియమం మనకి ఏంటి అంటే హాఫ్మ్యాన్ ఎలిమినేషన్ చర్య. ఒకసారి చూడండి, అది కూడా చెప్తున్నాను. హాఫ్మ్యాన్ ఎలిమినేషన్ చర్య. చూడండి ఇక్కడ హాఫ్మ్యాన్ ఎలిమినేషన్ చర్య. హాఫ్మ్యాన్ ఎలిమినేషన్ రియాక్షన్. హాఫ్మ్యాన్ ఎలిమినేషన్ చర్య. ఈ హాఫ్మ్యాన్ ఎలిమినేషన్ చర్యలో మనం ఏం తీసుకుంటున్నామంటే క్వాటర్నరీ అమోనియం సాల్ట్స్ని మనం తీసుకుంటాం. క్వాటర్నరీ అమోనియం సాల్ట్స్ని మనం తీసుకొని సిల్వర్ ఆక్సైడ్స్తో కానీ మనం ట్రీట్ చేస్తామనుకోండి, ట్రీట్ చేస్తే మనకి ఏంటి ఏర్పడతాయంటే ఆల్కీన్స్ని ఫామ్ చేసుకుంటాయి. ఈ హాఫ్మ్యాన్ నియమం ప్రకారం మనకి ఏం చెప్పుకుంటామంటే లెస్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్స్ అనేవి మేజర్ ప్రొడక్ట్. అంటే తక్కువ ప్రతిక్షేపకాలు కలిగి ఉన్నటువంటి ఆల్కీన్ అధిక శాతంలో లభిస్తుంది. సేజ్జాఫ్ నియమానికి ఇది వ్యతిరేకంగా జరుగుతుంది. సేజ్జాఫ్ నియమంలో మనం ఏం చెప్పాం? మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్స్ ఆర్ మేజర్ ప్రొడక్ట్ అన్నాం. అంటే అధిక ప్రతిక్షేపకాలు కలిగిన ఆల్కీన్ అధిక శాతంలో లభిస్తుంది అని చెప్పాం. హాఫ్మ్యాన్ ఎలిమినేషన్లో మనం ఏం చెప్తున్నామంటే తక్కువ ప్రతిక్షేపకాలు కలిగిన ఆల్కీన్ అధిక శాతంలో లభిస్తుంది. అంటే సేజ్జాఫ్ నియమానికి ఇది వ్యతిరేకంగా జరుగుతుంది. ఒకసారి చూడండి, CH3 CH2 CH N CH3 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 ప్లస్ CH3 ఇది తీసుకుందాం. ఓకేనా? ఫస్ట్ దీన్ని మనం ఇప్పుడు తీసుకొని ఏం చేస్తున్నామంటే సిల్వర్ ఆక్సైడ్తో ట్రీట్ చేస్తున్నాం, Ag2O. ఈ సిల్వర్ ఆక్సైడ్స్తో మనం ట్రీట్ చేస్తే మనకి ఇక్కడ ఏంటంటే 2 రకాలైనటువంటి ఆల్కీన్స్ని మనకి ఏర్పాటు చేసుకుంటాయి. అవి ఒకటి చూడండి, CH3 CH2 CH డబల్ బాండ్ CH2 ప్లస్ CH3 CH డబల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH3. అంటే ఇదైతే మనకి 1-బ్యూటీన్, ఇదైతే మనకి 2-బ్యూటీన్. హాఫ్మ్యాన్ ఎలిమినేషన్లో మనం ఏం చెప్పుకుంటున్నామంటే క్వాటర్నరీ అమోనియం సాల్ట్స్ని మనం తీసుకుంటున్నాం. క్వాటర్నరీ అమోనియం సాల్ట్స్ని మనం తీసుకొని సిల్వర్ ఆక్సైడ్స్తో కానీ మనం చర్య జరిపించామనుకోండి, చర్య జరిపిస్తే మనకి 2 రకాలైనటువంటి ఆల్కీన్స్ మనకు ఏర్పాటు చేసుకుంది. హాఫ్మ్యాన్ ఎలిమినేషన్ చర్య ప్రకారం, హాఫ్మ్యాన్ రియాక్షన్ ప్రకారం మనం ఏం చెప్పుకుంటున్నామంటే లెస్ సబ్స్టిట్యూటెడ్ అంటే తక్కువ ప్రతిక్షేపకాలు కలిగిన ఆల్కీన్ అధిక శాతంలో లభిస్తుంది అని చెప్తున్నాం. అంటే ఈ రియాక్షన్లో కానీ మనం తీసుకుంటే ఇక్కడ మనకి ఇదంతా ఒక ఆల్కైల్ గ్రూప్ కాబట్టి ఇక్కడ ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది. ఇక్కడ కానీ మనం తీసుకుంటే ఇక్కడ ఒక CH3, ఇక్కడ ఒక CH3 ఉంది. అంటే 2 ఆల్కైల్ గ్రూప్స్ అనేవి మనకు ప్రజెంట్ అయి ఉన్నాయి. అంటే హాఫ్మ్యాన్ ఎలిమినేషన్ ప్రకారం మనకి ఏంటి అంటే 1-బ్యూటీన్ అనేది మనకి మేజర్ ప్రొడక్టు, 2-బ్యూటీన్ అనేది మనకి మైనర్ ప్రొడక్ట్. ఒకసారి చూడండి దీని యొక్క మెకానిజం. CH3 CH2 CH N
క్వాటర్నరీ అమోనియం సాల్ట్స్ మనం తీసుకున్నాం. ఈ క్వాటర్నరీ అమోనియం సాల్ట్స్ మనం తీసుకొని సిల్వర్ ఆక్సైడ్ AgO సిల్వర్ ఆక్సైడ్స్తో కానీ మనం చర్య జరిపించామనుకోండి, కార్బన్స్తో మనం కంపేర్ చేసుకుంటే నైట్రోజన్కి ఎలక్ట్రానిటీ ఎక్కువ. అందుకే బాండ్లో ఉన్న పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ తన వైపు అట్రాక్ట్ చేసుకొని మనకి ఏంటంటే ఇది బయటికి పోతుంది. ఇంకా మనకు మిగిలింది ఏముంది, CH3 CH2 CH ప్లస్ CH3 ఇది మిగిలి ఉంది. ఇక్కడ మనకి H+ని కోల్పోయే ఛాన్సెస్ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది, సెకండ్ కార్బన్ దగ్గర ఉంది, ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది. అదేవిధంగా మనకి థర్డ్ కార్బన్ దగ్గర కూడా మనకి H+ని కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే CH3 CH2 ఈ విధంగా రాస్తున్నాను, CH ప్లస్ CH3 ఈ విధంగా రాయొచ్చు కదా. ముందుగా ఫస్ట్ కార్బన్ దగ్గర మనకి H+ని కోల్పోయింది అనుకోండి, కార్బన్తో పోల్చుకుంటే హైడ్రోజన్స్తో పోల్చుకుంటే కార్బన్ మోర్ ఎలక్ట్రానేటివ్. అందుకే ఈ బాండ్లో ఉన్న పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కార్బన్ తన వైపు తీసుకుంది. అంటే కార్బన్పై మనకి ఏ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది, పక్క కార్బన్ పైన పాజిటివ్ ఉంది. ఈ రెండు కలిసి మనకి ఏంటంటే కార్బన్కి మధ్య బాండ్ని ఏర్పాటు చేసుకుంది. అంటే ఈ విధంగా దీని యొక్క నేమ్ మనకి ఏంటంటే 1-బ్యూటీన్. అదే H+ని కోల్పోయే ఛాన్స్ ఇంకా మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే థర్డ్ కార్బన్ దగ్గర కూడా మనకు ఉంది. ఇక్కడ H+ని కోల్పోయింది అనుకోండి, కార్బన్ పై నెగిటివ్ ఛార్జ్, పక్క కార్బన్ పై పాజిటివ్ ఛార్జ్. అంటే ఈ విధంగా మనకి ఏం ఏర్పడుతుందంటే CH3 CH డబల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH3. దీని యొక్క నేమ్ మనకి ఏంటంటే 2-బ్యూటీన్. హాఫ్మెన్ ఎలిమినేషన్ చర్య ప్రకారం మనం ఏం చెప్పుకుంటామంటే తక్కువ ప్రతిక్షేపకాలు కలిగి ఉన్నటువంటి ఆల్కీన్ అధిక శాతం లభిస్తుంది అని అంటున్నాం. అంటే తక్కువ ప్రతిక్షేపకాలు లెస్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్స్ ఆర్ మేజర్ ప్రొడక్ట్ అంటున్నాం. తక్కువ ప్రతిక్షేపకాలు ఇందులో దేనికి ఉన్నాయి, ఈ డబుల్ బాండ్ తీసుకుంటే ఇదంతా ఒక ఆల్కైల్ గ్రూపు. అదే ఇక్కడ కానీ మనం తీసుకున్నాం అనుకోండి, డబుల్ బాండ్కి ఇదొక ఆల్కైల్ గ్రూప్ ఉంది, ఇదొక ఆల్కైల్ గ్రూప్ ఉంది. అందుకు హాఫ్మెన్ నియమం ప్రకారం మనకి ఏం చెప్తున్నామంటే ఇది మనకి మేజర్ ప్రొడక్ట్ అవుతుంది, ఇదైతే మనకి మైనర్ ప్రొడక్ట్ అవుతుంది. సేజ్ ఆఫ్ నియమానికి హాఫ్మెన్ నియమం అనేది వ్యతిరేకంగా జరుగుతుంది. సేజ్ ఆఫ్ నియమంలో మనం ఏం చెప్పుకుంటున్నాం, అధిక ప్రతిక్షేపకాలు కలిగిన ఆల్కీన్ అధిక శాతంలో లభిస్తుంది అని చెప్పాం. అదే హాఫ్మెన్ చర్యలకు వచ్చేసరికి మనం ఏం చెప్పుకుంటున్నామంటే తక్కువ ప్రతిక్షేపకాలు కలిగి ఉన్నటువంటి ఆల్కీన్ అధిక శాతంలో లభిస్తుంది అని చెప్తున్నాం. ఈ రెండు కూడా మనకి కాంపిటేటివ్ పర్పస్లో అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్స్లో కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. సేజ్ ఆఫ్ నియమం ఒకటి, హాఫ్మెన్ ఎలిమినేషన్ నియమం ఒకటి. ఒకసారి ఇది నోట్ చేయండి, స్క్రీన్ షాట్స్ తీసుకోండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. గంట బటన్ని మీరు నొక్కినట్లయితే మేము తర్వాత చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో మనకు వస్తాయి. నోట్ చేయండి అమ్మా.